హాయ్ మామ, నేను మీ రాయచూడి శివ. మామ, ఈరోజు మా మేడం అయితే కువైట్లోనే గ్రాండ్ అవెన్యూ మాల్కి అయితే తీసుకొని వచ్చింది. వాళ్ళనైతే కింద దింపేశాను. మా మేడం ఇంకా వాళ్ళ ఫ్రెండ్ అయితే ఇద్దరు కలిసి వచ్చారు. వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి జాబిర్ అహ్మద్, మా మేడం వచ్చేసి జహరా. అయితే 7 గంటలకైతే తీసుకొని వచ్చి వాళ్ళని అయితే దింపేశాను. నేను కారు తీసుకొని పార్కింగ్ ఏరియాకి వచ్చాను. పార్కింగ్ ఫస్ట్ ఫ్లోర్లో చూసిన దొరకలా, సెకండ్ ఫ్లోర్లో చూసిన దొరకలా, థర్డ్ ఫ్లోర్లో అయితే పార్కింగ్ అయితే దొరికింది మామ. అయితే నేను వాళ్ళని దింపింది 7 గంటలకి. ఇంతవరకు అయితే అన్నం తినలేదు. వాళ్ళు దాదాపు రిటర్న్ అయ్యేసరికి 12 ఆ మధ్య అవుతుంది అనుకుంటా. వాళ్ళని రిటర్న్ 12, 12:30 ఆ మధ్య తోడుకొని పోతే వాళ్ళ ఫ్రెండ్ జాబిర్ అహ్మద్లో వదిలేస్తే ఇంకా మా మేడం తీసుకుని నేను ఇంటికి వెళ్ళేసరికి దాదాపు ఎంత లేదన్నా 1, 1:30 అయితే అవుతుంది. ఆ టైంలో ఇంటికి పోయి ఇంకా చేసుకొని తినాల్సి ఉంటుంది. అయితే కువైట్లో డ్రైవర్ కనంగా ఓపిక అనేది చాలా ఉండాలి మామ. ఎందుకంటావా, టయానికి అన్నం ఉండదు, టయానికి నిద్ర ఉండదు. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి ఓపిక అయితే చాలా అయితే పట్టుకోవాల్సి ఉంటుంది. ఈ వీటిలో ఏది తక్కువైనా కూడా డ్రైవర్కి అనేది చాలా కష్టం అవుతుంది. సర్వే అవ్వలేడు అనమాట, కువైట్ ఇంట్లో డ్రైవర్గా సర్వే అవ్వలేడు అనమాట. ఇలా ఉంటుంది మామ కువైట్లో డ్రైవర్ లైఫ్ అనేది. సరే మామ, వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయి మామ ప్లీజ్.